గతంలో మెట్రో అనేది 69 కిలోమీటర్లు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో కొత్తగా ప్రతిపాదించిన దాంట్లో 70 కిలోమీటర్లు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదించిన దాంట్లో కొన్ని అనువైన మార్గాలు ఉంటే, కొన్ని ఆచరణ సాధ్యం కాని మార్గాలు ఉంటే, కొన్ని అప్రయోజకంగా ఉన్నవి, నిష్ప్రయోజనం అని చెప్పొచ్చు. కొన్ని మార్గాలు అట్లా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగోల్ టు ఎల్బీ నగర్ టు చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ నుంచి మైలార్దేవులపల్లి వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు. మైలార్దేవులపల్లి వెళ్ళకుండా డైరెక్ట్ చాంద్రాయణగుట్ట నుంచి తుక్కుగూడ వెళ్ళి తుక్కుగూడ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేయడం వల్ల మెట్రో చాలా ప్రయోజనకరంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ మైలార్దేవులపల్లి తీసుకుపోవడం అనేది ఒక కరెక్ట్ ఆలోచన కాదు. ఈ విషయాన్ని, ఈ ఆలోచనను విరమించుకోవాలని కోరుకుంటున్నా. అట్లనే ఇంకో విషయానికి వస్తే మైలార్దేవులపల్లి, ఆరాంఘర్, రాజేంద్రనగర్ ప్రతిపాదన హైకోర్టు ఉంది. అది ఆ విధంగా కాకుండా అక్కడ నుంచి ఏదైతే లకిడికాపూర్ నుంచి మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ నుంచి హైకోర్టుకు అట్లా తీసుకెళ్లడం వల్ల ఆ కనెక్టివిటీ మంచిగా ఉంటుంది. అది మంచి అద్భుతమైన కనెక్టివిటీ. ఈ విధంగా ఇరుకైన రోడ్లతో ఇబ్బంది పడడం కంటే ఆ ఇరుకు లేని రోడ్ల దగ్గర నుంచి అక్కడ నుంచి రావడం చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అది కూడా కరెక్ట్గా లేదు. ఇంకో విషయం ఏంటంటే రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ హాస్పిటల్ ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి కోకాపేట్ సెజ్కు కనెక్టివిటీ ఇచ్చేటట్టు చూడాలి. కోకాపేట్లో ఉన్నటువంటి సెజ్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైంది. అది చాలా గొప్ప ప్రాజెక్టు. అది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అప్పు తీర్పేంత గొప్ప ప్రాజెక్ట్ అది ఒకరి స్వార్థం గురించని ఆలోచించి మీ ఆలోచనల విధానంలో కొంచెం అది క్లర్జ్ పెట్టుకొని ఏమంటారు కదా, ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ పెట్టుకొని ఒకరి గురించి ఆలోచించడం కంటే లక్షల గురించి ఆలోచిస్తే ముందు భవిష్యత్తులో ఆ సెజ్లో సుమారుగా 2 నుంచి 2.5 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ 2 నుంచి 2.5 లక్షల ఎంప్లాయ్మెంట్కు అది చాలా వినియోగంగా ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని ఆలోచన చేయాలి. పునరాలోచన లేకుండా కేవలం వాళ్ళకు లాభం జరుగుతుందేమో, ఒక వ్యక్తులకు లాభం జరుగుతుందేమో అని ఆలోచించడం వల్లనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకోటి మియాపూర్ బిహెచ్ఎల్ పటాన్ చెరువు అనేది ఒకటి పెట్టిరు. అది అద్భుతమైనది. అది అక్కడి నుంచి సంగారెడ్డి వరకు కూడా చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే. ఎందుకంటే సంగారెడ్డి అవతల సదాశివపేట నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 12,000 ఎకరాల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెజ్ అక్కడ ఉంది. ఆ సెజ్ అదే జహీరాబాద్ సెజ్ అంటారు దాన్ని. ఆ ఏరియా కనెక్ట్ చేయడం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకో విషయానికి వస్తే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం హయత్ నగర్ అన్నారు. ఇది హయత్ నగర్ వరకు ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎల్బీ నగర్ నుంచి మల్కాపురం దగ్గర ఉన్నటువంటి సెజ్ చిన్న కుటీర పరిశ్రమలు నిర్మించి ఉన్నాయి. అక్కడ ఆ చిన్న కుటీర పరిశ్రమల మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్ వరకు ఈ కనెక్టివిటీ కల్పించడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయాలి ఈ మొత్తం మెట్రో విస్తరణ చాలా బాగుంది. ఆలోచన విధానాన్ని ఒప్పుకోదగ్గొచ్చు, కానీ ఈ ఆలోచనలో కొన్ని మార్పులు అనేవి అవసరం కాదు. కొన్ని మార్పులు అనేవి తప్పకుండా చేయాలి.